కాసు బ్యాంగిల్స్ చేసుకోవడానికి మనం ఈరోజు చూసేద్దామా. కాసులు తీసుకున్నాను 3mm రౌండ్ రెడ్ కలర్వి, గ్రీన్ కలర్వి తీసుకున్నాను. జెర్కిన్ స్టోన్స్, ఇంకా సిజర్సు, కట్టరు, ఫెవిక్రైల్ గ్లూ, గ్లూ పెన్ను, గ్లూ, రెడ్ కలర్ థ్రెడ్, ఇంకా బేస్ బ్యాంగిల్స్, ఐ షేప్ కుందన్స్ గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాను. 45 లైన్స్ తీసుకోవాలండి. మనం 1 కట్ బ్యాంగిల్కి కదా 45 లైన్స్ తీసుకుంటే ఫ్లాంక్కి ఆ 45 లైన్స్ 1 కట్ బ్యాంగిల్కి సరిపోతుందండి. దాన్ని 4 సైడ్స్ ఇలా మనం డ్రా చేసి పెట్టుకున్న దానికి చూసుకోవాలి. ఇట్లా చూసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి, లోటస్ మేక్ చేయాలి కాబట్టి లోటస్కి ఏ షేప్లో చేయాలి, ఎన్ని కుందన్స్ అతికిస్తామో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫెవిక్రైల్ పెట్టుకొని, నేను ముందు చేయలేదు, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కాసులు పైన రౌండ్గా చిన్నగా వస్తుంది కదా, అది కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను లోటస్ లీఫ్లకేమో గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేస్తాను. లోటస్కి ఏమో రెడ్ కలర్, ఫ్లవర్కి ఏమో రెడ్ కలర్ యూజ్ చేశాను. ఫస్ట్ థ్రెడ్కి కుందన్స్కి మధ్యలో ఫెవిక్రైల్ గ్లూనే యూజ్ చేశాను, అంటే ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది 4 లోటస్ మేక్ చేయాలనుకున్నాను. 4 లోటస్, ఒక్కొక్క లోటస్ మిడిల్లో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనం కాసులు ఒక 5 వస్తాయి అనుకుంటున్నాను. నేను ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను కదా, కానీ మనం పెట్టుకునేటప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాసు పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఎన్ని సరిపోయాయి, 5 సరిపోయాయండి. 2 రోస్ పెట్టాలి. మనం 2 రోస్ కాసు కదా, బిగ్ బ్యాంగిల్ కదా మనం మేక్ చేసేది. సో 2 రోస్ పెట్టుకోవాలి, అటు సైడు ఇటు సైడు. సో 5 ఒక లోటస్కి ఇంకో లోటస్కి మధ్యలో మనకి ఎన్ని కాసులు సరిపోతున్నాయి, 10 కాసులు సరిపోతున్నాయి. అలా గ్లూ నీట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువగా అప్లై చేయకూడదండి, మళ్ళీ అది కాసు పైకి వచ్చేసి తర్వాత కనిపిస్తుంది అది డ్రై అయిపోయిన తర్వాత. సో నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి మనం హ్యాండ్తో. స్టిక్ అవ్వక ముందుకే అరేంజ్ చేసి చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, గ్యాప్స్లో కూడా ఫిల్ చేయాలి. మనం లోటస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా మేకింగ్కి. కుందనికి ఇంతసేపు అది డ్రై అవ్వడానికి పెట్టాను. కుందనికి గ్యాప్లో కుందనికి అంటించుకోవడానికి మనం ఏ గ్లూ తీసుకుంటున్నాము, B7000 గ్లూ. అదైతే స్టిక్ ఊడిపోకుండా ఉంటుంది, అది ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఊడిపోతుంది. సో అది పెట్టి ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. తర్వాతే ఇది పెట్టాలి. ఒక 10 సెకండ్స్ అన్న వెయిట్ చేయకపోతే అది అంటుకోదండి. 10 సెకండ్స్ ఆగిన తర్వాత కుందన్ చూడండి ఎంత బాగా స్టిక్ అవుతుందో పెట్టగానే. దాని మిడిల్లో మళ్ళీ స్మాల్ రౌండ్ 3mm పెట్టేసి పైన 2 ఐ షేప్ రెడ్వి పెట్టాను. లోటస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసుల విషయానికి వచ్చేస్తే కాసుల మధ్యలో మనకు గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో ఒక రోలోనేమో గ్రీన్ పెట్టేసాను అండి. ఈ సైడ్స్కేమో ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఉందిగా, లైట్గా థ్రెడ్ ఉంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి జెర్కిన్ స్టోన్స్ అంటిద్దాం అనుకున్నాను నేను. కానీ ఫ్యాబ్రిక్ గ్లూకి అంటుకోవట్లేదు, ఎందుకంటే కాసుకి సైడ్స్లో గ్యాప్ చాలా తక్కువ ఉంది. కాసు మీదనే ఆ గ్లూ వచ్చేసింది. నేనేమనుకున్నాను, ఇలా పెట్టేస్తే మళ్ళీ ఊడిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఫ్యాబ్రిక్ గ్లూది ఇది B7000 గ్లూ తీసుకున్నాను. అది కంప్లీట్గా తుడిచేసి B7000 గ్లూ తీసుకొని ఇది ఏం చేయాలంటే ఒకసారి నొక్కి పట్టి జస్ట్ ఇలా డ్రాప్ చేసి వదిలేయాలి. ఇలా నొక్కి పడుతూ ఉన్నామనుకోండి అది తీగలాగా వచ్చేస్తుంది అనమాట. అలా పెట్టేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు పెట్టేసి ఒక 10 సెకండ్స్లో మనం జెర్కిన్ స్టోన్స్ అంటించుకోవచ్చు. ఒక సైడు ఒక లోటస్కి ఇంకో లోటస్కి మిడిల్లోనేమో నేను గ్రీన్ కలర్ కంప్లీట్గా 1 2 3 4 5 గ్రీన్ అంటించాను. స్మాల్ 3mm రౌండ్వి. సైడ్స్కి మాత్రం జెర్కినే అంటించాను స్టోన్స్. ఇంకో సైడ్ ఏమో రెడ్ అంటించాను. ఒక రోలో గ్రీను, ఇంకో రోలో రెడ్. సో అది బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 2 కట్ బ్యాంగిల్ చూద్దాము. 2 కట్ బ్యాంగిల్కు సేమ్ ఈ ఐ షేప్ కుందన్సే తీసుకున్నాను. ఈ కుందన్స్ ఏం చేశాను, కంటిన్యూస్గా ఇలా ఒకసారి గ్రీను, ఒకసారి రెడ్, ఒకసారి గ్రీను, ఒకసారి రెడ్ ఇలా అంటించేసాను. దాని తర్వాత 4 కట్ తీసుకున్నాను. 4 కట్లో గోల్డ్ కలర్వి 3mm తీసుకొని అంటించేసాను. మొత్తానికైతే మన బ్యాంగిల్ సెట్ ఇలా కంప్లీట్ అయింది. నచ్చిందా? సబ్స్క్రైబ్.